హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 9th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ నుండి టెట్ అండ్ డిఎస్సిలో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ప్రీవియస్ క్వశ్చన్స్తో చూస్తే బిట్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. మనం 6th చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. 2 చరరాశి రేఖీయ సమీకరణాలు. తెలుగు మీడియమే కాదు, ఇంగ్లీష్ మీడియం నోట్స్ కూడా ఉంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ మీడియంలో నేను కవర్ చేస్తాను. కానీ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఉండాలని నేను నా దగ్గర ఇంగ్లీష్ మీడియం లేకుండే, అందుకే తెలుగు మీడియంది తీసుకున్నాను. అంటే క్వశ్చన్స్ సేమే ఉంటాయి కదా, ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా ఏం కాదు, మ్యాథ్స్ అనేది అర్థమవుతుంటుంది. కాబట్టి 6th చాప్టర్ ఏంటంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, 124 పేజ్ నెంబర్. ఈ చాప్టర్లో మనం మొన్న టెట్కి ఆల్రెడీ 2 బిట్స్ వచ్చాయి. మరి ఎక్కడి నుండి వస్తున్నాయి, మరి టెట్లో వచ్చినాయి అంటే డిఎస్లో కూడా ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మనం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోకుండా ఇంపార్టెంట్ ఏరియాస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇక్కడ చూద్దాం ఇంగ్లీష్ మీడియం నోట్స్. ఫస్ట్ క్వశ్చన్, సచ్ అండ్ సే అంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ టుగెదర్ అంటే మనం ఏం చేయాలంటే ప్లస్ చేయాలి. ఇందులో ఎటువంటి ఇప్పుడు మొన్న ఈ విధంగా వచ్చింది, హేమాస్ ఏజ్ ఈజ్ 4 times the age of Mary. Write a linear equation in 2 variables to represent this information అని ఉంది. కానీ ఇలా ఇవ్వడు, కొంచెం పెద్దనే ఇస్తాడు క్వశ్చన్స్. మనకు ఫస్ట్ బేసిక్ అన్నట్టు ఇది. ఏజ్ ఆఫ్ హేమ ఎక్స్ అనుకుంటే, మ్యారీ ఏజ్ వై అనుకుంటే, ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంది, 4 times ఎక్కువ ఉందని చెప్పారు. కాబట్టి హేమాస్ ఏజ్ ఈజ్ 4 times the ఏజ్ ఆఫ్ మ్యారీ. కాబట్టి 4 times ఎక్కువ ఉంది కాబట్టి x = 4y. దీన్ని లీనియర్ ఈక్వేషన్ రాయాలంటే ఇటు 4y ప్లస్ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. అందుకే x - 4y = 0. ఆ విధంగా రాసాము. ఇందులో మనం కొంచెం హార్డ్ ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇవన్నీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఈజీయే. ఇందులో మన ఈక్వేషన్లో ax + by + cలో ఎక్స్ని వేరియబుల్స్ అంటాం, వైని కూడా వేరియబుల్ xy, ఏబిని కోఎఫిషియెంట్స్ అంటాం, సిని కాన్స్టెంట్ అంటాం. ఇది అందరికి తెలిసిందే. ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి, చూద్దాం. ద కాస్ట్ ఆఫ్ ఏ బాల్ పెన్ ఈజ్ 5 rupees, లెస్ దెన్ హాఫ్ ద కాస్ట్ ఆఫ్ ఏ ఫౌంటైన్ పెన్. దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. లెస్ ద కాస్ట్ ఆఫ్ బాల్ పెన్ ఈస్ ఎన్ రూపీస్, ఎక్స్ అనుకుందాం. మరి ఫౌంటైన్ పెన్ది వై అనుకుందాం. అనుకుంటే ద కాస్ట్ ఆఫ్ బాల్ పెన్ ఈస్ 5 rupees లెస్ దెన్ హాఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ఫౌంటైన్ పెన్ అన్నారు. కాబట్టి 5 rupees, ఇప్పుడు బాల్ పెన్ ఎక్స్ అనుకుంటే 5 లెస్ దెన్ హాఫ్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ఫౌంటైన్ పెన్ అన్న హాఫ్ ఆఫ్ ద అన్నారు. కాబట్టి హాఫ్ అంటే 1/2 కదా, అందుకే y/2 లెస్ 5 లెస్ అన్నారు కాబట్టి -5. ఈ విధంగా వేసుకోవాలి. ఇది విధంగా రాయడం మనకు తెలియాలి, అప్పుడే మనము ఇటువంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. x = y/2 - 5. ఇక్కడ చూడండి, డినామినేటర్లో 2 ఉంది కాబట్టి టోటల్కి డినామినేటర్ 2 వేస్తాం. 5 2 = 10. x = 5y - 10/2. 2 ఇటు డినామినేటర్ ఉంది, ఇటైతే ఇంటూ చేస్తుంది. 2x = y - 10. 2x y అనేది ఇటు సైడ్ వస్తే మనకు లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. 2x - 5 + 10 = 0. ఇది లీనియర్ ఈక్వేషన్. ఇందులో కొంచెం హార్డ్ ప్రాబ్లమ్స్ చూద్దాం, ఎందుకంటే మనకు డిఎస్సి టెట్లో ఈ విధంగానే వస్తున్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి, 3x - 2y = 5 అయితే గివెన్ ఈక్వేషన్ 3x - 2y = 5. ఇక్కడ x = 0 అయితే 3 × 0 - 2y = 5. y వాల్యూ వస్తుంది. x = 0 పెట్టుకుంటే y వాల్యూ వస్తుంది. తర్వాత y వాల్యూ xలో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వస్తుంది. ఈ విధంగా చేయాలి xy వాల్యూ అడిగితే. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇఫ్ ఎగ్జాంపుల్ 9 ప్రాబ్లమ్, ఇఫ్ x = 2k + 1 and y = k is a solution of the equation 5x + 3y - 7 = 0, find the value of k. ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి జాగ్రత్తగా. 5x + 3y - 7 = 0 అయితే x వాల్యూ ఇచ్చారు, y = k ఇచ్చారు సొల్యూషన్లో. కాబట్టి మన x వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్లో. x వాల్యూ ఏంటిది 2k + 1, y వాల్యూ ఏంటి k, ఇందులో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 5 × 2k + 1 × 3 × k - 7 = 0. xy వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, రిమైనింగ్ ఈక్వేషన్ వచ్చింది. 10k + y 3
3k minus 7 equals 0. ఇక్కడ 3k 10k 13k 5 minus 7 minus 2 equals 0. ఇప్పుడు k ఈక్వల్ టు ఏమవుతుంది, k ఈక్వల్ టు ప్లస్ 2 ఇక్కడ ఇటు వెళ్తే మైనస్ 2 ఇటు వెళ్తే ప్లస్ 2/13 అవుతుంది k వాల్యూ. k వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి k వాల్యూ 2/13. నా ఎక్సర్సైజ్ 6.2. Find the different equation of the following the each of the equations. 3x plus 4y equal to 7 అయితే given equation is 3x plus 4y equal to 7. Here x equal to 0 అయితే y వాల్యూ వస్తుంది. కాబట్టి y వాల్యూ 0 చేస్తే x వాల్యూ వస్తుంది. xy వాల్యూలు కనుక్కోమంటే ఆ విధంగా కనుక్కోవాలి. if x equal 0 3 into 0 4y, ఇక్కడ x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈక్వల్ టు 7. 0 ప్లస్ 4y ఈక్వల్ టు 7, 4y ఈక్వల్ టు 7, y ఈక్వల్ టు 7/4. ఎందుకంటే y ఇటు ఇంటూ చేస్తుంది కాబట్టి 4 ఇంటూ చేస్తుంది కాబట్టి ఇటైతే డినామినేటర్లో వస్తుంది కాబట్టి ఈ విధంగా వేయాలి. y వాల్యూ కూడా యాస్టీస్ ఆ విధంగానే. నెక్స్ట్ 5th చాప్టర్లో చూద్దాం కోఆర్డినేట్ జియోమెట్రీ. ఇందులో ఇంపార్టెంట్ ఏముందంటే మాకు ఏమడిగారంటే మొన్న క్వశ్చన్ -2 3 లేస్ Q2 సెకండ్ క్వాడ్రేట్ 5 3 4th. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది Q1 Q2 Q3 Q4. Q1లో ప్లస్ 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 మైనస్, Q2లో ప్లస్ ప్లస్, Q3లో మైనస్ ప్లస్, Q4లో మైనస్ మైనస్. ఇంపార్టెంట్ అది. మనం ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్లో వచ్చే బిట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ స్క్వేర్ చూద్దాం. సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. 2D షేప్స్ వెరీ ఇంపార్టెంట్. 2D షేప్స్ స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఏంటిది 4s యూనిట్స్. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ s స్క్వేర్. రెక్టాంగిల్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎట్లా ఎల్ ప్లస్ బి కాబట్టి ఎల్ ఇంటూ 2l ప్లస్ బి, ఎల్ ఇంటూ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి యూనిట్స్. ఇదేంటి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమైతే ఎల్ ఇంటూ బి. నెక్స్ట్ ట్రయాంగిల్. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుంది 1/2 బి ఇంటూ హెచ్. బేస్ అండ్ హైట్. నెక్స్ట్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటిది πr స్క్వేర్. ఇక్కడ π ఈక్వల్ టు c/d. అవి 2D షేప్స్, ఇవి 3D షేప్స్. 3D షేప్స్ ఏంటి సిలిండర్, కోన్, స్పియర్, సెమీ స్పియర్, క్యూబ్, క్యూబాయిడ్, పిరమిడ్. ఇవి 3D షేప్స్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ అంటే వాల్యూమ్స్. సిలిండర్ వాల్యూమ్, కోన్ వాల్యూమ్, స్పియర్ వాల్యూమ్, ఇవి చాలా. క్యూబ్ వాల్యూమ్ మన క్యూబాయిడే చాలాసార్లు ఇచ్చారు టెట్లో. అన్ని షిఫ్ట్లలో క్యూబాయిడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టేబుల్. సిలిండర్ పెరిమీటర్ ఏంటి 2πrh. వాల్యూమ్ ఏరియా ఆఫ్ బేసిన్ ఏరియా πr²h. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి క్యూబ్ పెరిమీటర్ ఏమవుతుంది 4s², ఏరియా s³. క్యూబాయిడ్ది 2hL ప్లస్ బి, ఏరియా LBH. పిరమిడ్కి 1/3 బేస్ ఏరియా ఇంటూ హెచ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏవి లేని ఇటువంటి ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ హూస్ ఎడ్జ్ ఈస్ ఏ యూనిట్స్. సైడ్ ఇంటూ సైడ్ ఏంటి ఇది క్యూబాయిడ్. క్యూబ్ కదా. ఏ ఇంటూ ఏంటి ఏ క్యూబ్ యూనిట్స్. నెక్స్ట్ ఫైండ్ ద ఎడ్జ్ ఆఫ్ క్యూబ్ హూస్ వాల్యూమ్ ఈస్ 1000 cm3. ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు క్యూబ్ది ఏరియా ఎంత ఏ క్యూబ్ కదా. ఏ క్యూబ్ ఈక్వల్ టు 1000. మరి ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 10 అవుతుంది. 10 ఇంటూ 10 కదా. ఏ ఈక్వల్ టు 10 cm. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్.
L ఈక్వల్ టు 12 సెంటీమీటర్, B ఈక్వల్ టు 10, H ఈక్వల్ టు 8. ఇటువంటి క్వశ్చన్స్ టెట్లో వచ్చాయి కాబట్టి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా. ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ టోటల్ క్వశ్చన్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకే బాయ్. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి.